మనుషులు ఇలా అనుకుంటారేమో, ఈ విశ్వం, భూమి, ప్రపంచం, మనుషులు కానీ జంతువులు కానీ వీటన్నిటిని చార్లెస్ డార్విన్ చెప్పినట్లుగా, జార్జెస్ లెమైటర్ చెప్పినట్లుగా ఎవల్యూషన్ థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఏర్పడ్డాయి అనుకుంటున్నారేమో. ఎందుకు ఈ మాట అన్నానంటే, వాస్తవంగా ఆలోచిస్తే విశ్వాన్ని దేవుడు సృష్టించాడు అని నమ్మటమే చాలా ఈజీ. కానీ ఈ విశ్వం ఒక మహా విస్ఫోటనం వల్ల ఏర్పడింది, ఒక మహాశక్తి వలన, ఒక రియాక్షన్ వలన ఏర్పడింది అని నమ్మటం చాలా కష్టం. యాక్చువల్గా దాన్ని నమ్మటానికే ఎక్కువ విశ్వాసం కావాలి. మనం చూస్తున్న ఈ మొబైల్ ఉంది కదా, దీన్ని ఒక వ్యక్తి తయారు చేశాడు, దీన్ని ఒక వ్యక్తి నిర్మించాడు అని నమ్మటం చాలా ఈజీ. కానీ ఈ మొబైల్ ఒక కెమికల్ రియాక్షన్ వలన స్పేస్ నుంచి ఊడిపడి డైరెక్ట్గా నీ చేతిలో పడింది అని నమ్మటం అంత ఈజీనా? దాన్ని నమ్మటానికి చాలా విశ్వాసం కావాలి. ఒకవేళ నమ్మావే అనుకో, నమ్మితే ఈ రెండింటిలో నువ్వు నమ్మటానికి ఎక్కువ విశ్వాసం పెట్టాల్సిందే. మొబైల్ స్పేస్ నుంచి ఊడిపడింది అనే విషయానికి నువ్వు ఎక్కువ విశ్వాసాన్ని హెచ్చించాల్సి ఉంటుంది. ఓకే, నేను ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, మనం చేసే నీచమైన, దుర్మార్గమైన, అవినీతిమయమైన పనులు ఎవరు చూడలేదు అనుకుంటాం కదా. భర్తకు తెలియకుండా భార్య అక్రమ సంబంధం, భార్యకు తెలియకుండా భర్త అక్రమ సంబంధం, లంచాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, ఇక హత్యలు, మర్డర్స్ గురించి అయితే చెప్పే పనే లేదు. వారికి ఇష్టం వచ్చినట్లు చంపుకుంటున్నారు, గొంతులు కోసి చంపుకుంటున్నారు, తలలు పాల్గొట్టి చంపేస్తున్నారు, ముక్కలు చేసి చంపేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, మనల్ని ఎవరు చూడలేదే, మనం చేసే పాపాలు ఎవరు గమనించట్లేదే అనే విషయం మన మనసులో పాతుకుపోయిందేమో. నేను అందుకే స్టార్టింగ్లో నాకు ఎగ్జాంపుల్ చెప్పాను. విశ్వం దానంతటదేం ఏర్పడలేదు. విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు. దేవుడు మనకి కొంత నైతికత, హ్యుమానిటీ, కామన్ సెన్స్, బేసిక్ గాడ్లీ సెన్స్ని ఇచ్చాడు. దాన్ని మనం విడిచిపెట్టి మనం చేసే పనులు ఉన్నాయి చూసావా. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మోసపోకుడి దేవుడు విక్రించబడు, నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావని బైబిల్లో ఉంది. మనం ఏదైతే చేస్తామో వాటినే దేవుడు మనకు ప్రతిఫలంగా ఇవ్వటానికి ఆయన ఏమాత్రం వెనకాడు. ఎందుకంటే దేవుడు మనుషులకి ఇచ్చిన బేసిక్ గాడ్లీ సెన్స్ని వదిలిపెట్టి ఈర్ష్యలు, కోపాలు, ఓర్పు లేకపోవడం, సహనం లేకపోవడం, క్షమించే గుణం లేకపోవడం, కోరికలను అదుపు చేసుకోలేకపోవడం, ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన పనులు. ఇదంతా మంచి పంట ఏం కాదు. ఈ పంటని నువ్వు విత్తితే ఈ పంటనే కోస్తావు. ఇలాంటి ప్రతిఫలమే నీకు దేవుడు ఇస్తాడు. ఇవన్నీ చూస్తున్న రోజులు బాగానే ఉంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే మరణం అనేది నీకు ఇంకో జీవితాన్ని ఇస్తుంది. మై డియర్స్, మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే ఇలాంటి పనులు చేసి సంతోషంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి పనులు చేసి మంచి లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎందుకంటే వారు చేసిన పనులు వారి మీద నేరారోపణ చేయటం కానీ, వారి మీద సాక్ష్యంగా ఉంటున్నాయి వారు చేసిన తప్పులు. అందుకే కొంతమంది మర్డర్ చేయబడుతున్నారు, కొంతమంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు, కొంతమంది వారంతటి వారే తెలియని జబ్బులతో చనిపోతున్నారు. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే, నేను కూడా ఇలాంటి బ్రతికిని లీడ్ చేస్తున్నాను, నా బ్రతుకు కూడా పాడైపోయింది, నేను మంచిగా బ్రతకడానికి ఏమైనా అవకాశం ఉందా, నా తప్పులకు క్షమాపణ ఉందా అని ఎవరైనా ఆలోచిస్తున్నట్లయితే మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం యేసుక్రీస్తు ప్రభువారు. ఈ పేరు చెప్పగానే మీలో కొంతమంది సందేహించవచ్చు, కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని మరి దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. పాపం ఎక్కువైనప్పుడు పవిత్రతకు అవకాశం ఉండదు, పవిత్రతను అనగదొక్కటానికే చూస్తూ ఉంటారు. అలానే జీసస్ క్రైస్ట్ గురించి చెప్తున్నప్పుడు అదొక మాఫియా లాగా, అదేదో ప్రొడక్ట్ మార్కెటింగ్ లాగా జనాలు చూస్తున్నారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. నేను నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్స్పీరియన్స్ చేశాను. ఆయన చూపిన ప్రేమను, ఆయన మా జీవితంలో చేసిన మార్పులను మేము గమనించాము. అందుని బట్టి ఈరోజు మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచానికి వెలుగును చూపించిన వ్యక్తి. ఆయన ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ ప్రపంచంలో నువ్వు ఏ మూలన ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నా, నీ సమస్యను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి. ఆయన ఒక మతాన్ని ఏం స్థాపించడానికి రాలేదు, మనిషిని మనిషిగా చూడటానికి, మనిషిలో ప్రేమను, హ్యుమానిటీని పెంచడానికి ఆయన వచ్చాడు. మనుషులు చేస్తున్న దుర్మార్గమైన పనుల నుండి తప్పించి మంచి జీవితాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుని బట్టే నేను ఈరోజు ఈ సంతోషకరమైన వార్తను మీ ముందు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా సరే నా జీవితానికి కూడా మార్పు కావాలి, నా జీవితంలో నేను అనేక తప్పులు చేశాను, అనేక పొరపాట్లు చేశాను, తెలిసి చేశాను, తెలియక చేశాను,
వీటన్నిటిని నేను తప్పించుకొని మరలా నూతనమైన బ్రతుకుని లీడ్ చేయాలనుకుంటున్నాను. న్యూ లైఫ్ని నేను లీడ్ చేయాలని ఎవరైనా అనుకుంటున్నట్లయితే మనందరికీ కొత్త జీవితాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధంగా ఉన్నాడు. పాత విషయాలన్నిటినీ తొలగించి నీ మనసును నూతనపరిచి ఒక పీస్ని, ఒక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కులం గురించి, నీ మతం గురించి, నీ ప్రాంతం గురించి, నీ జాతి గురించి ఏమాత్రం ఆలోచించకుండా నువ్వు మార్పును ఆశిస్తే నువ్వు ఉన్న చోటే యేసయ్యా నా బ్రతికిలా ఉంది, నేను ఇలాంటి పనులు చేశాను, నాకు క్షమాపణ ఉందా, నన్ను క్షమిస్తావా అని నువ్వు మనస్ఫూర్తిగా నీ హృదయాంతరంగంలో నుంచి చిన్న ప్రేయర్ చేయగలిగితే ఆయన నీకు సమాధానం ఇచ్చి నీకు శాంతిని, పీస్ ఆఫ్ మైండ్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఒక చర్చ్కి వెళ్ళొద్దు, ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, ఇంకొక వ్యక్తి దగ్గరికి ఎవ్వరికి వెళ్ళొద్దు. మీరు నిజంగా మనస్ఫూర్తిగా ప్రార్థించండి చాలు. ఆయన మీతో మాట్లాడతాడు, తప్పకుండా మాట్లాడతాడు. ఈ విషయాన్ని మీరు నాకు మరలా వచ్చి కామెంట్లో మీరు నాకు రిప్లై ఇస్తారు. నేను దీన్ని నమ్ముతున్నాను, ఇది మీ జీవితంలో జరగాలని ఆశిస్తున్నాను. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మీకందరికీ మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.